హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శనివారం మార్గశిర మాసం మొదలయ్యింది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధన, తులసి అలంకరణతో పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో అంటే మెయిన్ డోర్ ఓపెన్ చేయంగానే ఒక చిన్న హాల్ వస్తుంది. అక్కడ నేను నీట్గా నాకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాము. డోర్ ఓపెన్ చేయంగానే ఎదురుగుండా వినాయక స్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అక్కడ నిత్యము దీపారాధన అయితే చేసుకుంటాను. ఇలా దీపం వెలిగించుకుంటాను. దీని ఆపోజిట్ ఇన్వర్టర్ పెట్టుకునే దానికి ఒక బాక్స్ అరేంజ్ చేసుకున్నాము. ఆ బాక్స్ పైన బ్రాస్ దియాస్తో రీసెంట్గా దీపావళి అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తీసుకున్నాను. ఆ విగ్రహంతో చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది. మీరు కూడా చూసి మరి ఈ అరేంజ్మెంట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. నేను ఈరోజు పర్సనల్గా గమనించింది ఏంటంటే, ఎంత ఎర్లీగా మనం నిద్ర లేచి వీలైనంత ఎర్లీగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇలా దీపం వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది. మ్యాక్సిమం వీలైనప్పుడు మనం ఇలాగే చేసుకుంటాము. కానీ ఒక్కొక్కసారి కొన్ని యాక్టివిటీస్, హెల్త్ ఇష్యూస్తో, పిల్లల పనులతో ఒక్కొక్కసారి కుదరదు. అట్లీస్ట్ వీలైన రోజు ఇలా చేసుకుందాము అని ఈరోజు ఇలా చేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న హోమ్ డెకార్స్తో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకుని అరేంజ్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈసారి కంప్లీట్గా ఈ ఏరియా అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేయాలి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, మరి లైక్స్ అయితే రావట్లేదు. మీ ఒక్క లైక్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మరి ఈరోజు వీడియోకి వస్తే, శనివారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలతో పూజ చేసుకున్నాను. బియ్య పిండిలో కొద్దిగా బెల్లం తురుము, అలాగే యాలకుల పొడి, పచ్చిపాలు ఇలా సలిమిడిలాగా చేసుకున్నాను. వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి బెల్లం లేదు అనుకోండి, అరటిపండుతో కూడా కలుపుకోవచ్చు. అరటిపండుతో కలిపేటప్పుడు పిండి కలర్ మారిపోతుంది. అయ్యో ఏంటిలా అయ్యింది అని మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ వీడియోలో కేవలము శనివారం మా ఇంట్లో నేను ఏ విధంగా చేసుకున్నానో మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలి అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఫాలో అవుతూ పూజ చేస్తూ ఉంటారు. సో నేను చేసుకునే విధానం, అలంకరణ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక హ్యాపీనెస్. ఇలా కామాక్షి దీపం చుట్టూతా తమలపాకు పైన పిండి దీపాలని అరేంజ్ చేసుకున్నాను. ఒక్కొక్క పిండి దీపంకి చక్కగా గంధము కుంకుమతో నామం బొట్లు పెట్టుకున్నాను. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో చక్కగా దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను. నేను శ్రావణ మాసంలో బ్యూటిఫుల్ తామర పుష్పాలని తెప్పించుకున్నాను. చాలామంది వీటి గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇవి ప్రజెంట్ తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉందండి. ఎవరికైనా మన వీడియో మొదటిసారి చూసే వాళ్ళ కోసము ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. చక్కగా ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము, అటు ఇటు అరేంజ్ చేసుకున్న పిండి దీపాలని, శంకుచక్ర దీపాలని వెలిగించుకున్నాను. దీపాలు అలా వెలుగుతూ ఉంటే ఆ కాంతి, ఆ వెలుగులో చాలా చాలా కలగా అనిపించింది. స్వామివారిని, ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. నిన్న తిరుచానూర్ పంచమి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చారా? దర్శనం చేసుకుంటే ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే నా హ్యాపీనెస్ని కూడా ఈ వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను. నేను పర్సనల్గా
ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి, అది కూడా ఈ వీడియో ద్వారా చెప్తాను. పాప డాన్స్ నేర్చుకుంటుంది, భరతనాట్యం. రవి సుబ్రహ్మణ్యం సార్ అలాగే సుజాత మేడం ఆద్యాకి వాళ్ళిద్దరు గురువులు. మేడం సార్ ద్వారా నిన్న అనుకోకుండా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. అమ్మవారికి కొండ నుంచి సార్ వస్తుంది, పసుపు అలా. ఆ సారితో పాటు ఈ సారి ఎంత ఘనంగా ఆ తల్లికి తీసుకెళ్లారంటే పిల్లలందరూ కూడా భరతనాట్యం చేస్తూ రకరకాల వేషాల్లో అలా నడుచుకుంటూ తిరుచానూరు దాకా వెళ్ళారు. అనుకోకుండా పాప దాంట్లో పార్టిసిపేట్ చేసింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అందరికీ దొరకదు. ఈ ఆపర్చునిటీ మేడం సార్ ద్వారానే వచ్చింది అని చెప్పచ్చు. మన యూట్యూబ్ ద్వారా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో కూడా పాప డ్యాన్స్ చేసింది. నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, మరి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. పూజ విషయానికి వస్తే దీపారాధన ఇలా చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి మాల స్వామివారికి సమర్పించుకుని గులాబీ పూలు మల్లి పూలతో ఈ విధంగా ఆ మాలని అలంకరించుకున్నాను. ఇలా మన మనసుకి నచ్చినట్టు అలంకరణ చేసుకుంటే ఆ రోజు చాలా హాయిగా ప్రశాంతంగా ఫీల్ అవుతాము. ఇలా అలంకరణ అంతా చేసుకుని శనివారం ఎలాగో మార్గశిర మాసం స్వామివారి దగ్గర గోవిందనామాన్లు అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు ఇలా చదువుకున్నాను. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ తల్లికి కూడా మనము పూజ చెయ్యాలి. ఆయనకి ఎంతో ఇష్టము అని అంటారు. అసలు ముందుగా అమ్మవారికి చేసిన తర్వాతే అయ్యగారికి చెయ్యాలి అని కూడా అంటారు. ఇలా చక్కగా స్వామివారి పాదాల దగ్గర కూడా తులసి దళాలని సమర్పించుకున్నాను. నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే కొండకి వెళ్ళక ముందు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని అన్నారు. మరి నేను ఎవరి ద్వారానో తెలుసుకున్నానండి. మీకు దీని గురించి తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి కామెంట్ ద్వారా. దీపం ధూపం అంతా కూడా ఈ విధంగా చూపించాను. అలాగే దీపాల దగ్గర కూడా చక్కగా పూలతో అలంకరణ చేసుకుని తులసి దళాలతో కూడా అలంకరణ చేసుకున్నాను. చాలామంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఇలా పిండి దీపాలతో పూజ చేసిన తర్వాత ఈ ప్రమిదలని ఏమి చెయ్యాలి అని. మనము మహాప్రసాదంలాగా భావించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటే మంచిది. మిగతాది పొడిరాగా చేసేసి పచ్చని చెట్లో వేసేయచ్చు. కొంతమంది వీటిని చిన్న చిన్న అరిసెలు అప్పాలలాగా కూడా చేస్తూ ఉంటారు. ఎలాగో దీంట్లో సలిమిడి స్వీట్ కలుసుంటుంది కాబట్టి చాలామంది ఆ విధంగా కూడా చేస్తారు. ఇలా దీపారాధన చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని వినాయక స్వామి వారికి పూజ చేసుకుని ఆ తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామి వారి పాదాలపై మల్లిపూలు పుష్పాలతో తులసి దళాలతో గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి దీపం ధూపం అలాగే కర్పూర హారతి అనేది ఇచ్చాను. సో ఫైనల్గా మా ఇంట్లో శనివారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలతో పూజ అలంకరణ. నా హ్యాపీనెస్ని మీతో ఈ విధంగా షేర్ చేసుకోవటం ఇంకా సంతోషంగా అనిపించింది. మరి నేను చేసిన ఆ చిన్న అరేంజ్మెంట్ హోమ్ డెకార్ బ్రాస్ దియాస్ని మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు చెప్పండి, మర్చిపోవద్దు.
మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని నేను ఎప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాను. వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు, పర్సనల్ రీజన్స్ వల్ల. ఏం లేదు, ఊరెళ్ళటము, పిల్లల పనులు, ఏదో ఒకటి వాళ్ళ యాక్టివిటీస్లో బిజీ అవ్వటము నాకు అసలు కుదరలేదు. మధ్యలో హెల్త్ డిస్టర్బెన్స్, ఇలా ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. సో నేను బ్యాలెన్స్ చేసుకోలేక వీడియోస్ని సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. అది ఏంటో కానీ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయిన దగ్గర నుంచి వీడియోస్ని నేను సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా పెయిన్ ఉందండి. నేను ఎక్కువసేపు కూర్చుంటే నేను ఆ పెయిన్ అనేది బాగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి మ్యాక్సిమం సిట్టింగ్ పొజిషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. ఇదొక రీజన్ అని చెప్పొచ్చు వీడియోస్కి నేను దూరం ఉండటము. మరి హోప్ ఈ వీడియో అందరూ నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి.